లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే కూడా పోలింగ్ బూతుల వద్ద జనం బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నాం. గుంటూరులో చూసుకున్నట్లయితే ఓటర్లు పూర్తి స్థాయిలో ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పూర్తి స్థాయిలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా, అలాగనే గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లాలోని 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పూర్తిగా భారీ స్థాయిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం 17 నియోజకవర్గాలు, 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి చూసుకున్నట్లయితే సుమారు 13,000 మంది పోలీసులు, అలాగనే 30 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాలో అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలు కూడా ఎక్కువగా గుర్తించడం జరిగింది. మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుకొండ, ఈ 4 నియోజకవర్గాలు కూడా పూర్తి స్థాయిలో అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలుగా పోలీసులు గుర్తించడం జరిగింది. సో ఈ 4 నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే పూర్తిగా 100% వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని అధికారులు పరిశీలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగనే చూసుకున్నట్లయితే వీటిల్లో మొత్తం నరసరావుపేట పార్లమెంటు స్థానానికి 15 మంది అభ్యర్థులు ఉంటే మొత్తం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించి 122 మంది అభ్యర్థులు అసెంబ్లీకి సంబంధించి బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఏదైతే నియోజకవర్గాల్లో ఈ 7 నియోజకవర్గాల్లో కలిపి 800 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగనే సమస్యాత్మక పోలింగ్ బూతులు ఏదైతే ఉన్నాయో 1929 పోలింగ్ బూతులు ఉంటే సో వీటిల్లో ఏదైతే అత్యధికంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా 558 పోలింగ్ కేంద్రాలు గుర్తించడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ కేంద్రం బయట, పోలింగ్ కేంద్రం లోపల కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొత్తం 17,20,526 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు పల్నాడు జిల్లాలో ఉపయోగించుకొని అలాగనే ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలింగ్ కేంద్రాల వద్ద చూసుకున్నట్లయితే స్టాటిక్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే ఎస్ఐ స్థాయి అధికారితో రూట్ మొబైల్ పార్టీలు ఏర్పాటు చేశారు. సిఐ స్థాయి అధికారితో స్ట్రైకింగ్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. డిఎస్పీ స్థాయి అధికారితో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు జిల్లా కేంద్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెళ్లేందుకు ర్యాపిడ్ యాక్షన్ టీములు, అలాగనే క్విక్ ర్యాపిడ్ యాక్షన్ టీములు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా గొడవ జరిగినట్లయితే వెంటనే అక్కడికి వెళ్ళేసి పూర్తిగా ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అన్ని బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే గుంటూరు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం 17,91,543 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కీలకంగా, ఎందుకంటే మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అత్యధికంగా 40 మంది అభ్యర్థులు ఏదైతే అసెంబ్లీ స్థానానికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి చూసుకున్నట్లయితే 30 మంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ కూడా మొత్తం 1915 పోలింగ్ బూతులు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నట్లయితే 372 బూతులు ఏదైతే ఉన్నాయో అవి సమస్యాత్మక పోలింగ్ బూతులుగా గుర్తించడం జరిగింది. సో వీటన్నిటి వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి చోట ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే గుంటూరు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే 80% పోలింగ్ బూతులు వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు పరిశీలించడం జరుగుతుంది. అలాగనే బాపట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడ కూడా 3,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగనే ప్రధానంగా చూసుకున్నట్లయితే పల్నాడు ప్రాంతం మీదనే అధికారులు దృష్టి సారించారు. ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళ మీద దాడులు చేయడం, అలాగనే వైసీపీ నేతల మీద టీడీపీ వాళ్ళు, టీడీపీ నేతల మీద వైసీపీ నేతలు దాడి చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ ఎక్కువగా పూర్తిగా కేంద్ర బలగాలను కూడా దించడం జరిగింది. 11 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలను కూడా అక్కడ మోహరించడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో అధికారులు అలాగనే పోలీసులు కూడా ఈ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, గుంటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.